జనతా న్యూస్ ప్రశ్నించే ప్రజాగొంతుక. కేరళ తీరంలో కంటైనర్ కార్గో షిప్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. కేరళలోని బేపూర్ తీరంలో సింగపూర్కు చెందిన వాణిజ్య నౌకలో మంటలు చెలరేగాయి. అందులో ఉన్న 22 మంది సిబ్బందితో 18 మందిని నావికాదళ నౌక INS సురత్ రక్షించింది. అయితే మంటలు చెలరేగానే నౌకలోని 18 మంది సిబ్బంది సముద్రంలోకి దూకేశారు. వారిలో 4 గల్లంతయ్యారు. 14 మందిని మాత్రం కోస్ట్ గార్డ్ నేవీ సిబ్బంది కాపాడారు. శ్రీలంక నుంచి ముంబైకి వెళ్తున్న సమయంలో నౌకలో ఈ ప్రమాదం జరిగింది. సింగపూర్కు చెందిన MV వాన్ హాయ్ నౌకలో మంటలు చెలరేగిన సమయంలో 40 మంది సిబ్బంది ఉన్నారు. ప్రమాదం జరిగిన నౌకలో 650 కంటైనర్లు ఉండగా 20 కంటైనర్లు సముద్రంలో పడిపోయాయి. మంటలను ఆర్పడానికి నేవీతో పాటు కోస్ట్ గార్డు సహాయక చర్యలు చేపట్టాయి. INS సూరత్ నౌక కూడా సహాయక చర్యలో పాల్గొంటోంది. దాదాపు 270 మీటర్ల పొడవు ఉన్న ఈ నౌక ఈ నెల 7న కొలంబో తీరం నుంచి బయలుదేరింది. ఇది ఇవాల్టికి ముంబైకి చేరుకోవలసి ఉంది. కానీ నిన్న ఉదయం నౌకలో పేలుడు జరగడంతో భారీ నష్టం జరిగింది. కంటైనర్లలో ఏమున్నదో ఇంకా ఖచ్చితమైన సమాచారం లేదు. కాగా మంగళూరులో కంటైనర్ నౌకలో సహాయక చర్యలు 4 నౌకలు మంటలార్పుతున్నాయి. ఇప్పటికే 18 మందిని కాపాడిన కోస్ట్ గార్డ్ 4 నౌకలతో ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. కంటైనర్లలో పేలుల కారణంగానే అగ్ని ప్రమాదం జరిగినట్లు అధికారులు చెబుతున్నారు. వరుసగా పేలుతూ కంటైనర్లు మంటల్లో చిక్కుకున్నాయి. భారీ ఎత్తున పొగ దట్టంగా అలుముకుంది. కోస్ట్ గార్డుకు సమాచారం ఇవ్వడంతో రెస్క్యూ ఆపరేషన్ ప్రారంభించారు. పోర్టుకు 15 నాటికల్ మైళ్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. గాయపడిన వారిని మంగళూరులోని కుంటినాకానాలోని ఏజీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వారిలో 2 పరిస్థితి విషమంగా ఉన్నట్లు పేర్కొంటున్నారు. జనతా న్యూస్ ప్రశ్నించే ప్రజాగొంతుక.